ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జీపీఆర్ ఇచ్చిన 6 మార్కింగ్స్ లో తవ్వకాలు చేపడుతున్నారు రెస్క్యూ సిబ్బంది. అయితే మరికొన్ని గంటల్లో 4 మృతదేహాలు బయటకు తీస్తామని రెస్క్యూ టీం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకులు మాత్రం తప్పడం లేదు. ఇటు డ్రిల్లింగ్ లేకుండా తవ్వకాలు చేస్తుండటం, తవ్వుతున్న కొద్దీ నీరు ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉంటే 9 రోజుల నుండి రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపడుతుంది. రక్షణ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్, పోలీస్ విభాగం, ఫోరెన్సిక్ వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. జీపీఆర్ తో గుర్తించిన ప్రదేశంలో ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతున్నాయి. అయితే ఏ క్షణమైన మృతదేహాలను తీసే అవకాశం ఉండడంతో ఫోరెన్సిక్స్ వైద్య బృందాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మృతదేహాలను ఆయా వారి స్వగ్రామాలకు తరలించేందుకు అంబులెన్స్లు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు మాత్రం టన్నెల్ లోపల ఇంకా 4 మృతదేహాలను వెలికి తీయడం అసాధ్యమని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి ముప్పు, బండరాళ్ల పడడం, ఆక్సిజన్ కొరత వంటి అనేక సవాళ్లు రక్షణ చర్యల్లో అంతరాయాలను కలిగిస్తున్నాయి. 24 గంటల పాటు రెస్క్యూ టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయి. అయితే ప్రభుత్వం, స్థానిక అధికారులు, రక్షణ బృందాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆపరేషన్ను చేపట్టారు. చివరి వరకు ప్రతి ఒక్కరి కోసం శ్రమిస్తామని, ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే మిగిలిన 4 మృతదేహాలను వెలికి తీయడం చాలా కష్టమని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెబుతున్నారు.